హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా టేస్టీగా రెసిపీ వచ్చేసి బెల్లం 1 కప్పు రవ్వతో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా రవ్వ లడ్డును ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్తో మీరు చేస్తే రవ్వ లడ్డు సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కొలతలతో మీరు రవ్వ లడ్డు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి. గట్టిగా వస్తున్న భయమే అనేది ఉండదండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే హెల్తీ రవ్వ లడ్డును తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటే చూడండి అది తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా రావడానికి ఇక్కడ నేను మిల్క్ క్రీమ్ వేస్తున్నానండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి. దీంట్లో మిల్క్ పౌడర్ కూడా వేసే అవసరం ఉండదండి ఇది వేస్తే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ పాలను బాగా పీల్చుకుంటుందండి, తర్వాత టైట్ అవుతుంది పిండి మనకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది రవ్వ. చూడండి, ఇప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మనం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చపాతీకి అయితే ఎలా తీసుకుంటామో అలా నేను ఇక్కడ 4 బాల్స్ లాగా చేసుకున్నానండి. ఈ పిండిలో 1 కప్పు పిండిలో ఈ రవ్వలో నేను 1 కప్పు రవ్వలో 4 ముద్దల్లా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఇక్కడ నేను చపాతీ పీట మీద ఇలా వేసుకున్న తర్వాత మనం కింద పీటకు కాస్త నెయ్యి అయినా లేదైనా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. కింద అసలు ఇలా అతుక్కోదు. ఇలా అప్లై చేసుకొని మనం ఈజీగా ఇలా ఒత్తుకోవాలండి. కొందరైతే ఏం చేస్తారంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇలా బజ్జీలా ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వేసుకొని అలా అయినా చేయొచ్చు. కానీ ఇలా చేస్తే మనకు ఆయిల్ కాస్త నెయ్యి కాస్త తక్కువ పడినట్టు అనిపిస్తుందండి. నాకు హెల్తీగా చేయడానికి ఈ మెథడ్లో చేస్తున్నాను. ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. చిన్న చపాతీలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని వేసుకొని సైడ్లో నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. లడ్డూలు చాలా బాగా వస్తాయి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. నెయ్యి 2 వైపులా పెట్టుకొని కాస్త కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చూడండి. ఇలా పైన కాస్త చిన్న బబుల్స్ లాగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా 2 వైపుల్లో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. అప్పటి వరకు వీటిని చల్లారించుకోవాలండి. అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత అవి చల్లారే వరకు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నానండి. బాదం పలుకుల్ని కట్ చేసుకోవాలండి. 10 నుంచి 20 దాకా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తా పలుకులు తీసుకున్నానండి. మీ దగ్గర కాజు ఉంటే కాజు తీసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేండి. కిస్మిస్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక పిడికెడు దాకా తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము
కిస్మిస్ని వేయాలండి, లేకుంటే బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ మారుతుందండి దీనివల్ల. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు చల్లారించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగా మనం చపాతీలు చేసుకున్నాం కదండి రవ్వతో, ఇవి ఇలా తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇలా చేస్తే మనకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి, మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చూడండి, చూస్తూ రవ్వలాగా ఎట్లా వచ్చిందో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందని. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, 3/4 కప్పు తీసుకోవాలండి. మీరు ఒకవేళ షుగర్ తీసుకోవాలంటే దీని ప్లేస్లో 1/2 కప్పు షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరిని పైన బ్లాక్ షెల్ ఉంటుంది కదండి, అది తీసేసి తురిమి బాగా తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికేదైనా వేసుకోవచ్చండి, కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా లడ్డు చుట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ లడ్డూలు అయితే. మనం దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు మీగడ వేయాలండి, దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను 1 బై 1 లడ్డూలను చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. పిల్లలైతే ఇలా ఇస్తే 1కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఇంకా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ రవ్వ లడ్డులను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూను మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.